స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గురువారం నమీబియాతో జరిగే మ్యాచ్ కోసం భారత జట్టు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏలో భాగంగా భారత్ నమీబియా జట్లు గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో అమెరికాపై గెలిచిన భారత జట్టు రెండో మ్యాచ్లో నమీబియాపై కూడా గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో మన బ్యాటర్లంతా తడబడడంతో ఈసారి రాణించాలని నెట్స్లు చెమటోడుస్తున్నారు. కానీ ఇంతలోని టీమిండియాకు ఒక షాక్ తగిలింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. దీంతో గురువారం నమీబియాతో జరిగే రెండో మ్యాచ్లో అభిషేక్ శర్మ బరిలోకి దిగడం అనుమానంగానే మారింది. బఠానీలు తిన్నంత ఈజీగా బౌండరీలు బాది అభిషేక్ శర్మ కొంతకాలంగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కనీసం పవర్ ప్లే మొత్తం బ్యాటింగ్ చేసినా మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చేస్తుంది. అలాంటి అభిషేక్ శర్మ ఆసుపత్రిలో చేరడానికి గల కారణం ఏంటంటే అమెరికాతో జరిగిన మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరంతో బాధపడుతూనే ఆ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగాడు. కానీ ఆ తర్వాత జ్వరం ఎక్కువ కావడంతో ఫీల్డింగ్కు రాలేదు. అభిషేక్ స్థానంలో సంజు సామ్సన్ ఫీల్డింగ్ చేశాడు. ఇక నమీబియాతో మ్యాచ్ కోసం ఢిల్లీ వెళ్లిన టీమిండియా బృందానికి ఇటీవల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఈ డిన్నర్కు టీమిండియా ఆటగాళ్లంతా హాజరయ్యారు. అభిషేక్ శర్మ కూడా వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక అభిషేక్ శర్మకు మళ్ళీ ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది. దీంతో డిన్నర్ మధ్యలోనే వెళ్ళిపోయాడు అభిషేక్ శర్మ. ఇక మంగళవారం అభిషేక్ శర్మకు కడుపు నొప్పి కూడా వచ్చింది. దీంతో వెంటనే ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ కూడా ధృవీకరించింది. బుధవారం ఆసుపత్రి నుంచి అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అవుతాడా లేదా అనే దాన్ని బట్టి గురువారం నమీబియాతో మ్యాచ్లో అతడు ఆడే అంశంపై టీమిండియా మేనేజ్మెంట్ ఓ స్పష్టతకు రానుంది. కానీ ముందు జాగ్రత్తగా సంజు సామ్సన్ చేత కోచ్ గంభీర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకంటే నమీబియాతో మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడకపోతే ఇషాన్ కిషన్ కు తోడుగా సంజు సామ్సన్ నే ఓపెనర్ గా బరిలోకి దింపుతారు. అదే జరిగితే సంజు సామ్సన్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. కాకపోతే ప్రస్తుతం సామ్సన్ ఫెయిల్ ఆఫ్ ఫామ్ లో ఉండడం కాస్త ఆందోళన కలిగించే అంశం. కానీ ఈ మ్యాచ్ తోనైనా ఫామ్ లోకి వస్తే బాగుంటుంది. పైగా బుధవారం అభిషేక్ శర్మను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినప్పటికీ అతనికి తగిన విశ్రాంతి ఇవ్వడం తర్వాతి మ్యాచ్ల దృష్ట్యా నమీబియాతో మ్యాచ్లో ఆడించకపోవచ్చని తెలుస్తుంది. పైగా గతంలో దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు యశస్వి జైస్వాల్ కు కూడా ఇలాగే ఉదరపరమైన సమస్యనే వచ్చింది. దీంతో ఆ సమయంలో వైద్యుల సూచన మేరకు యశస్వి జైస్వాల్ వారం రోజులు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అభిషేక్ శర్మకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. కాబట్టి ఈ నెల 15న పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కూడా అభిషేక్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే టీమిండియాకు మైనస్ అవుతుందనే చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ అనారోగ్యం విషయంపై బ్యాటింగ్ కోచ్ ర్యాన్ డెస్కటే మాట్లాడుతూ అభిషేక్ శర్మ ఇంకా కోలుకుంటున్నాడు. టోర్నీ సుదీర్ఘమైంది కాబట్టి ఆయన విషయంలో మేము తొందరపడదలుచుకోలేదు అని స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్ నాటికి అభిషేక్ ను పూర్తి ఫిట్నెస్ తో ఉంచడమే టీమ్ మేనేజ్మెంట్ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇటీవల జట్టులో చేరిన వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాక్టీస్ సెషన్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అలాగే జ్వరంతో అమెరికాతో మ్యాచ్ కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా కూడా పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను నమీబియాతో మ్యాచ్ లో ఆడనున్నాడు. ఇది టీమిండియాకు శుభ పరిణామంగా చెప్పుకోవాలి. నమీబియాతో మ్యాచ్ కు అభిషేక్ శర్మ స్థానంలో సంజు సామ్సన్, మహమ్మద్ సిరాజ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రాను ప్లేయింగ్ 11లో ఆడించనున్నారు. ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టు యథావిధిగా కొనసాగనుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.